వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం మండలం వేగవరం వేణు కార్డియాక్ సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు జర్నలిస్ట్ లో ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన డిఎస్పీ రవిచంద్ర. దిశ సమావేశంలో పాల్గొన్న ఏలూరు ఎంపీ మహేష్ యాదవ్ ఏలూరులో కార్యాలయంలో వినతి పత్రాలు స్వీకరించిన ఎంపీ. ఈ నెల 22వ తేదీన కామవరపుకోట లక్ష్మీ హయగ్రీవ లలితాదేవి పీఠం నందు ప్రారంభం కానున్న దసరా ఉత్సవాలు వివరాలు వెల్లడించిన జ్యోతిష్య వేద పండితులు దుర్గాబాబు స్వామి. భక్త సంద్రమైన జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి క్షేత్రం గిరి ప్రదక్షిణకు భారీగా తరలి వచ్చిన భక్తులు. పాత చింతలపూడిలో దాహర్తి తీర్చిన ఎమ్మెల్యే రోషన్ కుమార్. తాగునీరు బోరు వేయడంపై హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు. వైద్యం నారాయణ హరి. వైద్యులు భగవంతునితో సమానంగా భావిస్తాం. రోగం వస్తే దగ్గరలో ఉండే హాస్పిటల్ కు వెళ్తాం. అటువంటి వైద్యం నామతరహా అయినప్పటికీ వైద్య సేవలు అందించడంతో పాటు చేసే పరీక్షలు ఖరీదైనవి అయినప్పటికీ సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా జంగారెడ్డిగూడెం మండలం వేగవరం వేణు కార్డియాక్ సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందుబాటులోకి తీసుకువచ్చిందని డిఎస్పీ రవిచంద్ర అన్నారు. నిరంతరం పని ఒత్తిడికి గురవుతున్న జర్నలిస్టులు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని, ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవడం శ్రేయస్కరమని జంగారెడ్డిగూడెం డిఎస్పీ రవిచంద్ర తెలిపారు. జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యులకు గుండె వైద్య పరీక్షల శిబిరం జంగారెడ్డిగూడెం మండలం వేగవరం వద్ద డాక్టర్ వేణు సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు శనివారం ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ శిబిరాన్ని డిఎస్పీ రవిచంద్ర ప్రారంభించారు. జర్నలిస్ట్ భార్య, తల్లిదండ్రులకు గుండె సంబంధిత బీపీ, షుగర్ కన్సల్టేషన్, ఈసీజీ, 2D ఎకో వైద్య పరీక్షలు ఉచితంగా చేశారు. కార్డియాలజిస్ట్ డాక్టర్ ఎస్ వేణు జర్నలిస్టులకు వైద్య పరీక్షలు చేసి సలహా సూచనలు అందజేశారు. ఈ సందర్భంగా డిఎస్పీ రవిచంద్ర మాట్లాడుతూ ఏజెన్సీ మెట్ట ప్రాంతాల ప్రజలకు డాక్టర్ వేణు హాస్పిటల్ వరం లాంటిదని అన్నారు. ఇప్పటి వరకు గుండె సంబంధ వ్యాధులు వస్తే ఏలూరు, రాజమండ్రి, విజయవాడ వంటి నగరాలకు వెళ్లవలసి వచ్చేదని, ఈ లోపు గుండెపోటుతో మరణాలు సంభవించేవని అన్నారు. డాక్టర్ వేణు హాస్పిటల్లో అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. గుండెకు స్టంట్ వేయడం ఎక్కడ జరుగుతుందని అన్నారు. ఈ సేవలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వేణు సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో పలు విభాగాలను డిఎస్పీ రవిచంద్ర పరిశీలించారు. అత్యధిక పరికరాలతో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వైద్య సేవలు అందిస్తున్నట్లు కార్డియాలజీ వైద్య నిపుణులు డాక్టర్ ఎస్ వేణు తెలిపారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు అందించే సేవలను గురించి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టులకు ఉచిత వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతోనే ఈ శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ ప్రాంతంలో మరిన్ని ఆధునిక వైద్య సేవలు అందుబాటులోకి తెస్తామని, కార్డియాలజీతో పాటు త్వరలో న్యూరాలజీ, గ్యాస్ట్రో ఎంటమాలజీ సేవలు కూడా ప్రవేశపెడతామని అన్నారు. త్వరలోనే ఆరోగ్యశ్రీ వంటి సేవలు కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు స్పష్టం చేశారు. ఐజేయు జాతీయ కౌన్సిల్ సభ్యుడు వాస సత్యనారాయణ మాట్లాడుతూ జర్నలిస్టులకు ఉచిత గుండె వైద్య సేవలు అందించేందుకు సహకరించిన డాక్టర్ వేణు శిబిరం ప్రారంభించిన డిఎస్పీ రవిచంద్రలకు ధన్యవాదాలు తెలిపారు. జిల్లాలో మారుమూల ప్రాంతమైన జంగారెడ్డిగూడెంలో గుండె వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని, గుండెపోటు వచ్చినప్పుడు దూర ప్రాంతాలకు వెళ్లనవసరం లేకుండా ఇక్కడే చికిత్స పొంది ప్రాణాపాయం నుండి బయటపడవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఆర్జీ కమ్యూనికేషన్ నెట్వర్క్ ఎండీ పాలపతి శ్రీనివాస్, డాక్టర్ వేణు హాస్పిటల్ ప్రతినిధులు, మార్కెటింగ్ మేనేజర్ నరేంద్ర, హాస్పిటల్ మేనేజర్ రాజశేఖర్, ఏపీయూడబ్ల్యూజే నాయకులు డివి భాస్కర్ రావు, కేవి రమణారావు, కె వెంకట్, సీనియర్ జర్నలిస్టులు శ్రీనివాస్, సురేష్, సాయి కుమార్, నాగసూరి బాలసుబ్రహ్మణ్యం, నండూరి కిషోర్, చందు పాల్గొన్నారు. స్టంట్లు వేసే విధానం గురించి, కిడ్నీ సంబంధిత రోగులకు చేసే వైద్యం గురించి, రక్త పరీక్షలు, ఐసీయూ, ఈసీజీ, 2D ఎకో పరీక్షలు తదితర అంశాలపై డాక్టర్ వేణు జర్నలిస్టులకు వివరించారు. జంగారెడ్డిగూడెం ప్రజలకి నమస్కారం అండి. ఈరోజు మన డిఎస్పీ గారు ఇలాంటి ఇంపార్టెంట్ కార్యక్రమానికి రావడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మన జర్నలిస్ట్గా వాళ్ళకి, వాళ్ళ కుటుంబ సభ్యులకి మనం ఈరోజు ఫ్రీ క్యాంప్ అనేది ఒకటి కండక్ట్ చేయడం జరుగుతుంది. దానిలో మనకి ఏంటంటే హార్ట్ రిలేటెడ్గా మనము ఇనీషియల్గా ఈసీజీ ఎక్కువ ఇవన్నీ చేయడం జరుగుతుంది. సో ఇలాంటి కార్యక్రమాలు మనం చేయడం ద్వారా మనకి ఏంటంటే ఇనీషియల్గా మనకి హార్ట్ రిలేటెడ్ ఏమైనా వ్యాధులు ఏమైనా ఉంటే కనుక ఎర్లీగా మనం తెలుసుకోవడం జరుగుతుంది. సో మన హాస్పిటల్లో వచ్చేసరికి ఏంటంటే ఇమ్మీడియట్గా హార్ట్ అటాక్ పేషెంట్స్కి ఇచ్చే ట్రీట్మెంట్ అంటే క్యాత్ ల్యాబ్, దానిలో మనం వేసే అమర్చబడే స్టెంట్స్ కానీ ఇవన్నీ జరుగుతున్నాయండి మన దగ్గర. దాంతోపాటు డయాలసిస్ అతి తక్కువ ధరకి మనం
మనము చేయడం జరుగుతూ ఉంది. సో ఎలాంటి కేసు 24 అవర్స్లో ఎలాంటి బ్యాడ్ కేసు అయినా, ఒకవేళ హార్ట్ రిలేటెడ్ నొప్పి వచ్చినా కూడా మన హాస్పిటల్ 24/7 ఉంటుంది సార్. దానిలో మనకి సర్వీస్ ఇవ్వడానికి మనము ఎల్లవేళలా రెడీగా ఉంటాము. సో ఇలాంటి సేవలని మనం వినియోగించుకోవాలని కోరుకుంటూ జంగారెడ్డిగూడెం మరి పరిసర ప్రాంత ప్రజలకి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. నమస్కారం. ఈరోజు మన జంగారెడ్డిగూడెం ప్రాంతంలో పట్టణానికి అతి సమీపంలో హైవే మీద ఉన్నటువంటి వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో డాక్టర్ వేణు గారి ఆధ్వర్యంలో మన జంగారెడ్డిగూడెం ప్రాంత జర్నలిస్టులందరికీ కూడా ఫ్రీ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా ఈ ప్రాంతంలో ప్రజలకి అందుబాటులో ప్రజలకు సర్వీస్ చేస్తున్నటువంటి జర్నలిస్టులందరికీ కూడా ఈ విధమైనటువంటి మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం చాలా సంతోషించదగ్గ విషయం. ఇది ఇక్కడ ఈ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మొత్తం కూడా డాక్టర్ గారు తిరిగి చూపించడం జరిగింది. ఈ ప్రాంతంలో ఈ ప్రజలకి, అలాగే ఏజెన్సీలో ఉన్నటువంటి ఈ పోలవరం నియోజకవర్గం కావచ్చు, జంగారెడ్డిగూడెం నియోజకవర్గం కావచ్చు, ఈ రెండు ప్రాంతాల్లో ఎవరికైనా సరే ఒక హార్ట్ అటాక్ కానీ లేదంటే ఇంకేదైనా గుండెకి సంబంధించినటువంటి ఏ సమస్య వచ్చినా కూడా మనం ఏలూరు దాకా, రాజమండ్రి వరకు, లేదంటే విజయవాడకు పరిగెత్తాల్సిన అవసరం లేకుండా అన్ని పూర్తి వసతులతోటి ఇక్కడ హాస్పిటల్ ఏర్పాటు చేయడం జరిగింది. చాలా బాగా ఉంది హాస్పిటల్. రేట్స్ కూడా చాలా తక్కువగా, చాలా రీజనబుల్ రేట్స్ తోటి ఇక్కడ హాస్పిటల్ రన్ అవుతుంది, మినిమం రేట్స్ మీద. అలాగే ఈ కిడ్నీ పేషెంట్స్ కూడా డయాలసిస్ అనేది కూడా ఇక్కడ జరుగుతూ ఉంది. ఈ హాస్పిటల్లో ఇంకా న్యూరాలజీ సేవలు కూడా అందుబాటులోకి రావాలని, అలాగే ఈ హాస్పిటల్ కూడా మంచిగా ప్రజలకు సర్వీస్ చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. జర్నలిస్టుల యూనియన్ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం కేంద్రంగా పనిచేస్తున్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులందరికీ డాక్టర్ వేణు గారి సౌజన్యంతో వారి హాస్పిటల్ నందు ఈరోజు మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. ఈ మెడికల్ క్యాంపుని ప్రారంభించడానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు డిఎస్పీ గారు రవిచంద్ర గారికి, డాక్టర్ వేణు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈ హాస్పిటల్ పెట్టినప్పటి నుంచి మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. మరి జంగారెడ్డిగూడెం జిల్లాలోనే కాదు, రాష్ట్రంలోనే ఒక మూల ప్రాంతంలో విసిరివేయబడినట్టు ఉండటం వల్ల ఇక్కడ ఎవరికైనా గుండె సంబంధిత సమస్యలు వస్తే దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది. దాంతో గోల్డెన్ అవర్ అనేది కోల్పోవడం, ప్రాణాలు కోల్పోవడం కూడా జరిగేది. మరి డాక్టర్ వేణు గారు ఇక్కడ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టిన తర్వాత మన పరిశ్రమలోనే చాలా మంది సేవ్ అయ్యారు. మన జర్నలిస్టులోనే ఒకళ్ళిద్దరు కూడా టెంట్ ఇక్కడ వేయటం వల్ల సేవ్ అవడం జరిగింది. అదేవిధంగా ప్రజలందరూ కూడా ఇక్కడ హాస్పిటల్ అందుబాటులో రావడంతో చాలా సంతోషంగా ఉన్నారు. వారికి ఈ వైద్య సేవలని సక్రమంగా సకాలంలో అందుతాయనే ధీమా కూడా ఏర్పడింది. కాబట్టి ఈ హాస్పిటల్లో పెట్టినటువంటి ఈ జర్నలిస్టులకి ఈరోజు క్యాంపు నిర్వహిస్తున్నటువంటి డాక్టర్ వేణు గారికి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు క్యాంపుని ప్రారంభించినటువంటి డిఎస్పీ గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. గ్రీన్ఫీల్డ్ హైవేకు సర్వీస్ రోడ్లు నిర్మాణం చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం గ్రీన్ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతుల పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఏలూరు పార్లమెంట్ సభ్యులు పొట్టా మహేష్ కుమార్ కు రైతులు వినతి పత్రం అందజేశారు. శనివారం ఏలూరు ఎంపీ కార్యాలయంలో వినతి పత్రం అందజేసి ఎంపీకి సమస్యలు విన్నవించారు. సర్వీస్ రోడ్ల నిర్మాణం జరగకపోవడం వలన అనేక ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్, గ్రీన్ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతుల పోరాట కమిటీ నాయకులు వాంశెట్టి హరిబాబు, దేవరపల్లి సత్యనారాయణ, వందనపు సాయిబాబా, గోలి నర్సిరెడ్డి మాట్లాడారు. ఖమ్మం నుండి దేవరపల్లి వరకు నిర్మాణం చేస్తున్న గ్రీన్ఫీల్డ్ హైవే మన జిల్లాలో చింతలపూడి, టి నర్సాపురం, జంగారెడ్డిగూడెం, కోయిలగూడెం మండలాల గుండా నిర్మాణం జరుగుతుందని, ఈ మండలాల్లో దాదాపు 31 గ్రామాల మీదుగా హైవే వెళ్తుందని అన్నారు. ఈ గ్రీన్ఫీల్డ్ హైవేకు సర్వీస్ రోడ్లు ప్రయోజనం లేదని, అయితే రోడ్డుకు ఇరువైపులా పెద్ద పెద్ద చెట్లు పెంచుతారని, వాటి బాగోగులకు అటు ఇటు మట్టి రోడ్డు ఉంటుందని, దాన్ని గ్రావెల్ రోడ్డుగా మార్చి రైతులకు ఉపయోగకరంగా తీసుకువస్తామని గతంలో హామీ ఇచ్చారని చెప్పారు. అయితే ప్రస్తుతం మట్టి రోడ్డు కూడా రైతులకు అందుబాటులో లేదని అన్నారు. సర్వీస్ రోడ్లు ప్రయోజనం కల్పించకపోవడంతో చాలా చోట్ల రైతులు తమ పొలాలకు వెళ్లే మార్గాలు పూర్తిగా మూసుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని గ్రామాల ప్రజలకు గ్రామాల మధ్య రహదారులు మూసుకుపోయాయని చెప్పారు. దీని వలన రైతులు, గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఒక అండర్ పాస్ నుండి మరొక అండర్ పాస్ కు వెళ్లేలా అనుసంధానం చేస్తూ సర్వీస్ రోడ్లు నిర్మాణం చేయాలని కోరారు. తగినంత ఎత్తు వెడల్పులతో అండర్ పాస్ బ్రిడ్జిల నిర్మాణం జరగలేదని అన్నారు. వరి కోత మిషన్లు, లోడ్ చేసిన పామాయిల్ గిల్లల ట్రాక్టర్లు, ఇతర పంటలు తీసుకువెళ్లే వాహనాలు అండర్ పాస్ ల నుండి వెళ్లే అవకాశం లేకుండా పోయిందని తెలిపారు. సర్వీస్ రోడ్డు మట్టి రోడ్డు కావడంతో ట్రాక్టర్లు, లారీలు మట్టిలో కూరుకుపోతున్నాయని తెలిపారు. అన్ని అండర్ పాస్ లను కలుపుతూ సర్వీస్ రోడ్ నిర్మాణం చేయాలని విజ్ఞప్తి చేశారు. గ్రీన్ఫీల్డ్ హైవేకు సర్వీస్ రోడ్లు ప్రయోజనం కల్పించేలా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. సానుకూలంగా స్పందించిన ఎంపీ మహేష్ కుమార్ మాట్లాడుతూ గ్రీన్ఫీల్డ్ హైవే సర్వీస్ రోడ్ల సమస్యలపై
కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. హైవే అథారిటీ అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. ప్రధానంగా గ్రీన్ ఫీల్డ్ హైవేకి సర్వీస్ రోడ్డు లేకపోవడంలో రైతులు ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే డిజైన్లోనే సర్వీస్ రోడ్డు ప్రొవిజన్ లేదని చెప్పేసి అంటా ఉన్నారు. మరి సర్వీస్ రోడ్డు ప్రొవిజన్ లేకపోతే పంట పొలాలకు ఏ రకంగా వెళ్ళాలి, పంటలు ఏ రకంగా పెంచుకోవాలి, అలాగే ఒక గ్రామం గ్రామం ఏ రకంగా వెళ్ళాలని చెప్పేసి చాలా ప్రశ్నలు. ఏలూరులో శుక్రవారం జరిగిన జిల్లా అభివృద్ధి సమన్వయ అభివృద్ధి కమిటీ సమావేశం అనంతరం దిశ చైర్మన్ ఎంపీ పుట్ట మహేష్ కుమార్ పాత్రికేయులతో మాట్లాడుతూ ఎంపీ లాట్స్ తో సహా కేంద్ర నిధులను పథకాలను సమర్థవంతంగా ఉపయోగించుకుని ఏలూరు జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. కేంద్రం ఇటీవల మంజూరు చేసిన ఆర్ఓబీల పనులు త్వరగా మొదలు పెట్టాలని అధికారులను ఆదేశించామని అన్నారు. రైల్వే శాఖ తరపున ఉమ్మడి సర్వే జరగాల్సి ఉందని అది పూర్తయితేనే త్వరలోనే టెండర్లు పిలిచి పనులు మొదలు పెడతామని తెలిపారు. వట్లూరు సమీపంలో రైల్వే ట్రాక్ వద్ద అండర్ పాస్ ఏర్పాటు చేస్తే సమీపంలోని విద్యా సంస్థలకు వెళ్లే విద్యార్థులకు సౌకర్యంగా ఉంటుందని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తమ దృష్టికి తీసుకువచ్చారని, దీనిపై నివేదిక తయారు చేయాల్సిందిగా రైల్వే అధికారులను ఆదేశించామని ఎంపీ చెప్పారు. అలాగే ఏలూరు రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు దాదాపు పూర్తయ్యాయని, నవంబర్ లో ప్రారంభోత్సవం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని రైల్వే అధికారులు వెల్లడించారు. కొవ్వూరు భద్రాచలం రైల్వే లైన్ కోసం తయారు చేస్తున్న డిపిఆర్ లో కొన్ని చోట్ల అలైన్మెంట్ తో మార్పులతో పాటు జంగారెడ్డిగూడెం వద్ద స్టేషన్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ఎంపీ మహేష్ కుమార్ రైల్వే అధికారులను ఆదేశించారు. టెలికాం సిగ్నల్ సమస్యల పరిష్కారానికి ఏలూరు పార్లమెంట్ పరిధిలో 175 బిఎస్ఎన్ఎల్ టవర్ల ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు ఎంపీ మహేష్ కుమార్ వెల్లడించారు. ఏలూరు జిల్లాలో ఇప్పటికే 400 కోట్ల పెట్టుబడులు వచ్చాయని, మరికొన్ని పరిశ్రమలకు కృషి చేస్తున్నట్లు ఎంపీ మహేష్ కుమార్ తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి, శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్, కామినేని శ్రీనివాస్, పచ్చమట్ల ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు. దిశ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఇందలూరు ఎమ్మెల్యే గారు ప్రభాకర్ గారు, అలాగే ఉంగళూరు ఎమ్మెల్యే గారు రాజు గారు, అలాగే కామినేని శ్రీనివాస్ గారు, అలాగే కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, అందరూ ఆర్డీఓలు, అందరు అధికారులతో అందరూ సెంట్రల్ సంబంధించిన స్కీమ్స్ గురించి, అలాగే కొన్ని మేజర్ వర్క్లు ఏమేమి పెండింగ్ ఉన్నాయి అన్ని కూడా రివ్యూ చేసుకోవడానికి దిశ మీటింగ్ రెగ్యులర్ గా కండక్ట్ చేస్తుంటాం. ఈ దిశ మీటింగ్ లో ప్రతి ఒక్కటి సెంట్రల్ స్కీమ్స్ అన్ని కూడా మన ఏలూరు పార్లమెంట్ లో రావాల్సిన సెంట్రల్ స్కీమ్స్ అన్ని కూడా వస్తున్నాయి లేవా కంటిన్యూస్ గా పర్సూన్స్ కోసం ఎవ్రీ 3 నెలలకు ఒకసారి పెడుతుంటాం. సో ఇవాళ మేజర్ గా మేము మాట్లాడింది ఏంటంటే ఆర్ఓబి వర్క్స్ అన్ని కూడా ఏలూరులో ఆర్ఓబీస్ ఆల్మోస్ట్ 12 ఆర్ఓబీస్ శాంక్షన్ అయినాయి. ఆ ఆర్ఓబీస్ లో వర్కులు అన్ని కూడా ఆల్మోస్ట్ డిసెంబర్ ఆర్ జనవరి నుంచి వర్కులు స్టార్ట్ చేయడానికి, టెండర్లు పిలిచి వర్కులు స్టార్ట్ చేయడానికి ఏమేమి క్లియరెన్సెస్ కావాలో కలెక్టర్ త్రూగా, అలాగే రైల్వే డిపార్ట్మెంట్ త్రూగా అన్ని కూడా క్లియరెన్సెస్ ఇవ్వడానికి ఎడ్యుకేషన్ మోడర్నైజేషన్ చేస్తున్నాం. అది కూడా కంప్లీట్ అవ్వడానికి వచ్చింది. వచ్చే నవంబర్లో ఓపెనింగ్ కూడా పెడుతున్నాం. అవి కూడా సెంట్రల్ సంబంధించిన వర్క్స్ అన్ని కూడా ఓపెనింగ్స్ ప్లస్ స్టార్టింగ్ అన్ని వర్క్స్ అన్ని కూడా రివ్యూ చేసుకోవడం జరిగింది. అలాగే ఎన్హెచ్ఏ రోడ్స్ కూడా రివ్యూ చేసుకోవడం జరిగింది. ఇవాళ ఎన్హెచ్ఏ రోడ్స్ అన్ని కూడా ఎక్కడెక్కడ ఇబ్బంది ఉన్నాయి అన్ని కూడా మాట్లాడడం జరిగింది. ఇవాళ ఎన్హెచ్ఏ రోడ్స్లో న్యూ లైన్ ఏలూరు పార్లమెంట్లో ప్రపోజల్ ఒకటి పెట్టాలని అనుకుంటున్నాం. జంగారెడ్డిగూడెం టు ఏలూరు వరకు ఒక న్యూ లైన్, ఇప్పుడు ఉండే లైన్ కాకుండా, ఇప్పుడు R&B లైన్ కాకుండా కొత్త లైన్ పెడితే జంగారెడ్డిగూడెం కూడా సిటీ, పెద్ద సిటీ కాబట్టి అది కూడా డెవలప్ అవడానికి ఒక హైవే ఉంటే ఏలూరు టు విజయవాడ కనెక్టింగ్ కూడా ఈజీగా ఉంటుంది కాబట్టి ఆ కనెక్టివిటీ కూడా పెడితే బాగుంటుందనే ఆలోచనతో అది కూడా ప్రపోజల్ తయారు చేస్తాం. వచ్చే వింటర్ సెషన్స్లో ఆ ప్రపోజల్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడి ఆ ప్రపోజల్ కూడా పెడతాం. స్కీమ్స్ అన్ని కూడా వాడుకుంటాం, తెచ్చుకుంటున్నాం. అలాగే సెంట్రల్ నుంచి ఏం అవసరం ఉన్నా మన ఏలూరు పార్లమెంట్కి అవసరం ఉండేటి అన్ని కూడా తెచ్చుకుంది అన్ని కూడా మనం ఏలూరు పార్లమెంటు అభివృద్ధి చేసుకోవడంలో ముందుకు కూడా వెళ్తున్నామని కూడా మీ అందరికీ తెలుస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, నమస్కారం. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం మధ్య ఆంజనేయ స్వామి ఆలయం భక్త సంద్రమైంది. పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారి దర్శనం చేసుకున్నారు. జై హనుమాన్, జై జై హనుమాన్ అంటూ నామస్మరణ చేసుకుంటూ ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేశారు. శనివారం సందర్భంగా స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేశారు. ఈ సందర్భంగా భక్త బృందం వేసిన కోలాటం, నృత్య చూపర్లను ఆకట్టుకుంది. ఈ నెల 14వ తేదీ ఆదివారం సందర్భంగా యథావిధిగా స్వామివారి ఆలయంలో హనుమాన్ హోమం జరుపుతున్నట్లు ఆలయ ఈవో ఆర్వి చందన తెలిపారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యానికి గురికాకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
చేరి చూపించు మహిమా మాతోడు నీవయ్య హనుమా హనుమా మా గోడు కోరంత వినుమా వాయుపుత్ర హనుమా మా వాడవయ్య హనుమా రామపుత్ర హనుమా మా రక్షణీవే వినుమా మమ్ము ఆదుకోరావయ్య ఆంజనేయ ఆపదగాయ చూపించరాదయ మమ్ము ఏలుకోరావయ్య రాక్షసమాయ హతమే చేయ నీ నీడ చాలునయా. గుంటూరు జిల్లా నూతన కలెక్టర్ గా తమీం అన్సారియా బాధ్యతలు స్వీకరించారు. ఆమె ఛాంబర్ లో కలెక్టరేట్ సిబ్బంది సమక్షంలో తమీం అన్సారియా ఫైల్స్ పై సంతకాలు చేశారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ పనిచేస్తానని ఆమె అన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. పల్నాడు జిల్లా కలెక్టర్ గా కృతికా శుక్లా బాధ్యతలు స్వీకరించారు. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ పనిచేస్తానని అన్నారు. జిల్లాని అభివృద్ధి పథంలో పయనించేలా చేయడమే తమ లక్ష్యమని తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు కృతికా శుక్లా. నేను 2013 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్. ఈరోజు కలెక్టర్ పల్నాడుగా బాధ్యత తీసుకుంటున్నాను. దీని ముందు నేను కలెక్టర్ కాకినాడగా వర్క్ చేశాను. జాయింట్ కలెక్టర్ గుంటూరు కృష్ణ, సబ్ కలెక్టర్ మదనపల్లిగా వర్క్ చేశాను. హెడ్ ఆఫీస్లో విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో వర్క్ చేశాను. 2016 to 18 గుంటూరు జిల్లాలోనే జాయింట్ కలెక్టర్గా వర్క్ చేశాను. పల్నాడు ఏరియా అప్పుడు బాగా టూర్ చేశాను. సో ఆ ఎక్స్పీరియన్స్ నాకు ఇప్పుడు పనికి వస్తుంది. తప్పకుండా ప్రభుత్వ పథకాలన్నీ సక్రమంగా ఇంప్లిమెంట్ చేస్తూ మన అధికారులు పబ్లిక్ రిప్రజెంటేటివ్ సమన్వయంతో జిల్లా అభివృద్ధి కోసం కృషి చేస్తాను. ముఖ్యంగా పీపుల్ ఫస్ట్ గవర్నెన్స్, ప్రో పీపుల్ గవర్నెన్స్ నినాదంతో ప్రజలకే యాక్సెసిబుల్గా ఉంటాను. వాళ్ళ గ్రీవెన్సెస్ ఏమైనా ఉంటే దానికి టాప్ ప్రయారిటీ ఉంటుంది. ఇష్యూస్ ఏమైనా జిల్లాలో ఉంటే అది రిజాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రభుత్వంకి ధన్యవాదం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. బంగాళాఖాతం సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తీర ప్రాంతాల్లో గంటకు 40% నుండి 50% కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా మీదుగా సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉన్న కారణంగా రాష్ట్రంలో కొన్ని చోట్ల వర్షాలు కురుస్తాయని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో రాబోయే 2 రోజుల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీర ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ కారణంగా రాష్ట్రంలో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వివరించారు. పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్ఆర్ కడప, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరు సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లా, కృష్ణా, సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ విభాగం సూచించింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అస్పారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్, ఎండీ జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాత్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలు అందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్,
ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక, త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. Go on, go on. Build a magic. La 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 la. La 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 la. Go on, go on. Go ప్రజలు కష్టాల్లో ఉంటే వారి సమస్య పరిష్కారమే ధ్యేయంగా పనిచేసే వ్యక్తి చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ అని చింతలపూడి నగర పంచాయతీ అధ్యక్షులు తాటి అప్పారావు, నగర పంచాయతీ టీడీపీ ప్రధాన కార్యదర్శి బోడ నాగభూషణంలు అన్నారు. సుమారుగా 5 సంవత్సరాలుగా పాత చింతలపూడిలో మెరక ప్రాంతంలో ఉన్న కాలనీకి నీళ్లు అందకపోవడంతో అనేక ఇబ్బందులు పడేవారని, ఉమ్మడి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ సమస్యను చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లగా ముందుగా ట్యాంకర్లతో నీటిని అందించి ప్రజల దాహార్తి తీర్చాలని అధికారులను ఆదేశించారని, అంతేకాకుండా మంచినీటి బోర్కు కావాల్సిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించడంతో నగర పంచాయతీలో బడ్జెట్ లేకపోయినప్పటికీ ఆయనే స్వయంగా దాతలతో మాట్లాడి వెంటనే అధికారులను అప్రమత్తం చేసి త్రాగునీటి బోర్ వేయించడంతో ప్రజలందరూ హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఐటీడీపీ చింతలపూడి నియోజకవర్గ అధ్యక్షులు బోడా అనీష్ కుమార్, ఎస్సీ సెల్ టౌన్ అధ్యక్షులు కర్లపూడి రాజరత్నం మాట్లాడుతూ సాధారణ రోజుల్లో అదేవిధంగా మండు వేసవిలో ప్రజలు కనీస అవసరాలు తీర్చుకోవడానికి నీరు లేకపోవడంతో సుదూర ప్రాంతాలకు వెళ్తున్నారని, ఉమ్మడి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శాసనసభ్యులు రోషన్ కుమార్ దృష్టికి తేవడంతో అధికారుల సహకారంతో ట్యాంకర్లను వారి గుమ్మంలోకి తీసుకువెళ్లి నీటిని అందజేసి వారికి ఇబ్బంది లేకుండా ప్రజల మన్ననలు పొందామని, ప్రస్తుతం మంచినీటి బోరు వేయడంతో 2.5 అంగుళాల నీళ్లు పడటంతో పాత చింతలపూడి గ్రామ ప్రజలందరూ శాసనసభ్యుల వారికి, ముఖ్యంగా ఉమ్మడి కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారని తెలిపారు. నమస్కారం అండి. ఈరోజు చింతలపూడిలో మంచినీటి సమస్య ఉందని తెలియగానే గౌరవ ఎమ్మెల్యే మన సొంగ రోషన్ కుమార్ గారు వెంటనే అక్కడ ఒక బోర్ శాంక్షన్ చేసి అర్జెంట్కి వెళ్ళి అక్కడ బోర్ వేసి అలాగే కొత్త మోటార్ బిగించి వెంటనే ఇక్కడ మంచినీటి సప్లై చేయమని చెప్పి ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆయన ఆదేశాల అనుసారం ఈ రోజు ఇక్కడ చింతలపూడిలో సీనియర్ నాయకులు బోడా నాగభూషణం గారు, అలాగే రాజారత్నం గారు, మన బోడా అనీష్ గారు వీళ్ళందరి సమక్షంలో ఇక్కడ బోర్ వేయటం ఈ రోజు మొదలు పెడుతున్నారు. కాబట్టి దేవుడి సలహా చూసి 3 అంగుళాల నీళ్లు పడాలని చెప్పి రోషన్ కుమార్ గారు ఆకాంక్షించారు. ఆయన కోరిక మేరకు ఖచ్చితంగా ఆ పాతాళ గంగ ఇక్కడ కనబడుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటాం. మనకి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక మన డైనమిక్ ఎమ్మెల్యే సొంగ రోషన్ గారిని చింతలపూడి నియోజకవర్గానికి మరి ఎమ్మెల్యేగా కేటీయడం జరిగింది. మరి ఎమ్మెల్యేగా సొంగ రోషన్ గారు ఎక్కడ సమస్య ఉంటే, ఎక్కడ నీరు లేకపోతే, ఎక్కడ కోతులు ఉంటే, రోడ్లు కానీ కోతులు కానీ నీరు లేని ఏరియా కానీ ట్యాంకర్లతో నీళ్లు పంపించి ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఎంతో ప్రజలకి మంచి చేస్తున్నారు. అదే విధంగా ఆయన అమెరికాలో ఉండి వచ్చి ప్రజలకి ఎంతో సేవ చేసి మరి టికెట్ తెచ్చుకున్నారు. ఆయన భార్య, ఆయన పిల్లలు ఆయన ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని వారు మళ్ళీ ఈ నియోజకవర్గానికి ఎస్సీ కాన్స్టిట్యున్సీ అయితే మళ్ళీ చంద్రబాబు గారు ఆయనకే టికెట్ ఇవ్వాలని మరి నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ టౌన్ ప్రెసిడెంట్ మన అప్పారా గారికి, అలాగే మన మున్సిపాలిటీ ఏఈ గారికి, అలాగే రాజరత్నం గారికి, అలాగే సింహాకి, అలాగే హరీష్ కుమార్ గారికి ఇక్కడ 3 అంగుళాలు కాదు 5 అంగుళాలు నీళ్లు పట్ట ఆశ్చర్యపోలేదు.
కామవరపుకోట మండలం తడికిలపూడి గ్రామం తెల్లవారుజామున వీచిన గాలి వర్షానికి ఏలూరు నుంచి జంగారెడ్డిగూడెం రహదారిపై భారీ వృక్షాలు నేలకొరిగాయి. పెద్ద పెద్ద చోట్లు రోడ్డుకు ఇరుపక్కల అడ్డంగా పడటంతో ఆర్టీసీ వాహనాలు, ప్రైవేటు వాహనాల రాకపోకలకు భారీగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న తడికిలపూడి కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ చైర్మన్ తూతా బాలాజీ కుమార్ 10 మంది వ్యక్తులను తీసుకువెళ్లి రోడ్డుకు ఇరుపక్కల అడ్డంగా పడి ఉన్న చెట్ల కొమ్మను పక్కకు తొలగించారు. వాహనదారులకు, ఆర్టీసీ బస్సులకు, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు, ప్రమాదాలు జరగకుండా హుటాహుటిన చర్యలు చేపట్టారు. వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించారు. సకాలంలో స్పందించిన బాలాజీ సేవలను కామవరపుకోట మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కొనియాడారు. కామవరపుకోట నందు వెంచేసి ఉన్న లక్ష్మీ హయగ్రీవ లలితాదేవి పీఠం నందు ఈ నెల 22వ తేదీ నుంచి దేవి నవరాత్రి ఉత్సవాలు ఆరంభం చేస్తున్నట్లు దుర్గాబాబు స్వామి తెలిపారు. ఈ సందర్భంగా లక్ష్మీ హయగ్రీవ లలితాదేవి పీఠం నందు కరపత్రాలను ఆవిష్కరించారు. ఏలూరు ఎంపీ మహేష్ యాదవ్, చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ లకు దేవి నవరాత్రుల ఆహ్వాన పత్రికను అందజేశారు. 26వ తేదీ సామూహికంగా లక్ష కుంకుమార్చన, 27వ తేదీన లలితా పరమేశ్వరి అమ్మవారి కళ్యాణం, 28వ తేదీ గండ దీపాలతో తిరుచి మీద అమ్మవారి ఊరేగింపు ఉంటుందని తెలిపారు. అక్టోబర్ 2వ తేదీ వరకు 11 రోజుల పాటు జరిగే ఈ పూజాది కైంకర్యాలలో భక్తులు పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి తరించాలని దుర్గబాబు స్వామి కోరారు. భక్త మహాశైలికి విజ్ఞప్తి, మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉండే భక్త జనాలందరికీ కూడా విజ్ఞప్తి ఏమిటంటే, ఈ నెల 22వ తారీఖు సోమవారం నుంచి అత్యంత వైభవంగా కామవరపుకోట గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ లక్ష్మీ హయగ్రీవ లలితా శ్రీపీఠంలో అమ్మవారి యొక్క దేవి శరవణరాత్రి మహోత్సవాలు సోమవారం ఉదయం 6:30 నుంచి విశేషంగా కలశ స్థాపనతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ప్రతిరోజు కూడా ఉదయము, సాయంత్రము కూడా అమ్మవారికి శ్రీచక్రార్చన వచ్చిన భక్తులందరి చేత చేయించడం. అదే విధముగా అమ్మవారికి ప్రతిరోజు కూడా ఉదయాన్నే విశేషార్చన, విశేష అలంకరణ ప్రతిరోజు కూడా ఈ యొక్క కార్యక్రమాలు మనకి 22/9/2025 సోమవారం నుంచి 2/10/2025 గురువారం వరకు కూడా ఈ 11 రోజులు అత్యంత వైభవంగా అమ్మవారికి ప్రతిరోజు ఉదయం శ్రీచక్ర రాజానికి గోక్షీరాభిషేకము, అలాగే శ్రీచక్ర రాజానికి సామూహికంగా కుంకుమార్చన, పుష్పార్చన జరుగుతుంది. అదే విధంగా మనకి ప్రధానంగా ఈ నెల 26వ తారీఖు శుక్రవారం మహాలక్ష్మి అవతారం సందర్భంగా సామూహికంగా లక్ష కుంకుమార్చన అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అనేక మంది భక్తులు ఉభయ రాష్ట్రాల నుంచి కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. అదే విధంగా 27వ తారీఖు శనివారం రోజున శ్రీ లలితా పరమేశ్వరుల యొక్క కళ్యాణ మహోత్సవం, లోక కళ్యాణార్థం శాంతి కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది. అదే రోజు సాయంత్రము నందివాహనంపై అమ్మవారి గ్రామోత్సవం జరుగుతుంది. అదే విధంగా ఆదివారము అనగా 28వ తారీఖు ఆదివారం సాయంత్రము గండ దీపాలతో తిరుచి మీద అమ్మవారి గ్రామోత్సవం జరుగుతుంది. చక్కగా భక్తులందరూ కూడా దీపాలను శిరస్సు మీద ధరించి అమ్మవారి ముందు నడుస్తూ ఉంటే మంగళ వాయిద్యాలతో, వేద మంత్రాలతోటి అమ్మవారి యొక్క పురవీధుల్లో చక్కగా ఊరేగింపుగా జరిగి పీఠం వద్దకు రావడం జరుగుతుంది. అదే విధంగా సోమవారం 29వ తారీఖు మూలా నక్షత్రం సందర్భంగా సుమారుగా ఒక 1000 మంది విద్యార్థుల చేత ఆలయానికి ఎదురుగుండా ఉండేటువంటి ప్రాంగణంలో సరస్వతి పూజా కార్యక్రమం, లక్ష్మీ హయగ్రీవ స్వామి వారి యొక్క పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఆ సమయంలో వచ్చిన విద్యార్థులందరికీ కూడా పుస్తకము, పెన్నము, ప్రసాదము, అమ్మవారి అయ్యవారి ఫోటోల్ని అందజేయడం జరుగుతుంది. అదే విధంగా పూజా కార్యక్రమంలో పాల్గొనే ప్రతి ఒక్కరికి కూడా అఖండ అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. ఈ విధంగా మనకి ఆ కార్యక్రమాలన్నింటిలోని కూడా భక్తుల వైభవపేతంగా పాల్గొనడం, ప్రతిరోజు కూడా అమ్మవారి పూజా కార్యక్రమంలో పాల్గొనే దంపతులకి, భక్తులకి కూడా అమ్మవారి అన్న ప్రసాదాన్ని అందించడం జరుగుతూ ఉంటుంది. ఈ కార్యక్రమాల్లో విజయదశమి రోజున అత్యంత వైభవంగా అమ్మవారికి రథోత్సవం జరుగుతుంది. మధ్యలో అమ్మవారికి సింహవాహనంపై, హంసవాహనంపై, శేషవాహనంపై గ్రామోత్సవం జరుగుతుంది. అదే విధంగా చివరి రోజున విజయదశమి రోజున అమ్మవారి రథోత్సవం జరుగుతుంది. మంగళ వాయిద్యాలతో, వేద మంత్రాలతో గ్రామమంతా కూడా. ఆ రోజు సాయంత్రం విజయదశమి రోజు అనగా 2వ తారీఖు రాత్రి శమీ పూజా కార్యక్రమం జరుగుతుంది. ఆ శమీ పూజలో వచ్చినట్టు సుమారుగా ఒక 1000 మంది ముత్తైదులకి అమ్మవారికి పసుపు, కుంకుమ, రవికిల గుడ్డ, గాజులు, తాంబూలాన్ని ఉచితంగా అందజేయడం జరుగుతుంది. ఆ మరునాడు అనగా 3వ తారీఖు ఏకాదశి శుక్రవారం రోజున అన్నం రాశిగా పోసి అమ్మవారి పీఠంలో పూజా కార్యక్రమం చేసిన తర్వాత వచ్చిన భక్తులందరికీ కూడా సుమారుగా ఒక 5000 మందికి అఖండ అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రధాన దాతలుగా డాక్టర్ మేడూరు సత్యంబాబు గారి దంపతులు, అదే విధంగా భక్తుల సహకారంతో అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇంకా భక్తులందరూ కూడా పాల్గొని అమ్మవారికి దివ్యమైన అనుగ్రహానికి పాత్రులవ్వాలని చెప్పేసి కోరుచు ఓం శ్రీమాత్రే నమః. జంగారెడ్డిగూడెం ఉత్తరం వైపు 7 కొండలలో 6వ కొండపై వెంచేసి ఉన్న వెంకటేశ్వర స్వామి వారికి ప్రీతికరమైన రోజు శనివారం కావడంతో ఉదయం వేకువజామున 4:30 సుప్రభాత సేవ, ఆరాధన, తోమాల సేవ, తీర్థప్రసాద గోష్ఠి అనంతరం స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు.
ఉదయం గిరి ప్రదక్షిణకు కంకణ ధారణతో భక్తులు రెండవ శనివారం సెలవు రోజు కావడంతో వేల సంఖ్యలో పాల్గొన్నారు. వీరికి ఆలయ కార్యనిర్వహణ అధికారి ఉచిత ప్రత్యేక దర్శనం చేయించారు. అన్నప్రసాదం ఏర్పాటు చేశారు. అన్నదాతలుగా జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన బొడ్డు వీరాంజనేయులు, ఈడుపుగంటి వెంకట సుబ్బారావు, గట్టు మోహన్ సాయి సందీప్లు ఉభయదారులుగా వ్యవహరించారు. వీరికి ఆలయ అర్చకులు నల్లూరి రవికుమార్, ఋషికేశ్, కుమారాచార్యులు, రాఘవాచార్యులు స్వామివారి శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలతో వేదాశీర్వచనం అందజేశారు. ఈ నెల 15వ తేదీ సోమవారం సాయంత్రం 4 గంటలకు వైష్ణవ సాంప్రదాయం ప్రకారం శ్రీకృష్ణాష్టమి పూజ, ఉట్టుకొట్టే పూజ కార్యక్రమం జరపనున్నట్లు ఆలయ ఈవో కలగర శ్రీనివాస్ తెలిపారు. అలాగే వార్షిక ఉత్సవాలను ఈ నెల 16వ తేదీ జయవారం సాయంత్రం 6 గంటలకు అంకురార్పణతో ప్రారంభించనున్నట్లు తెలిపారు. 3 రోజులు శుక్రవారం వరకు పవిత్రోత్సవ పూజా కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు రెడ్డి రంగప్రసాద్, అభిన దత్తాత్రేయ, దండుధన్ రాజు, వాస్వి సాయి నగేష్, అడ్వకేట్ డాక్టర్ ఏలూరు ఫణికుమార్ పాల్గొన్నారు. శ్రీనివాస శ్రీ వెంకటేశ భక్తవత్సల భాగవత ప్రియ నిత్య నిర్మల నీలమేఘ శ్యామ పురాణ పురుష పుండరీకాక్ష పాప విముక్తికి, మోక్షానికి, స్వచ్ఛమైన కోరికలు ఫలించడానికి కలియుగంలో గిరి ప్రదక్షిణ ఎంతో విశేషమైనదని భావిస్తుంటారు. జంగారెడ్డిగూడెంలో గోకుల తిరుమల పారిజాత గిరి నందు గిరి ప్రదక్షిణకు భక్తులు బ్రహ్మరథం పడుతున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి శనివారం వచ్చిందంటే గిరి ప్రదర్శనకు భక్తులు బారులు తిరుగుతున్నారు. హైందవ సంఘాల ఆధ్వర్యంలో స్వామివారి దర్శనానికి తరలి వస్తున్నారు. వివిధ గ్రామాలకు చెందిన గ్రామీణులు గుంపులుగా ఏర్పడి గోవిందనామ స్మరణతో గిరి ప్రదక్షిణలో పాల్గొంటున్నారు. శనివారం వాతావరణం కారు మబ్బులుగా ఉండటంతో ఆలయానికి వచ్చిన భక్తులు సైతం గిరి ప్రదక్షిణలో పాలు పంచుకున్నారు. మార్గ మధ్యలో ఏర్పాటు చేసిన శివపార్వతుల విగ్రహాల వద్ద పూజలు చేశారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద అనే నామాన్ని జపిస్తూ గిరి ప్రదక్షిణను భక్తి శ్రద్ధలతో చేశారు. ఆలయ అధికారులు సైతం ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గరుడగమన తవ చరణ కమలమిహ మనసిల సతు మమ నిత్యం గరుడగమన తవ చరణ కమలమిహ మనసిల సతు మమ నిత్యం మనసిల సతు మమ నిత్యం మమ తాపమ పాకురుదేవ మమ పాపమ పాకురుదేవ మమ తాపమ పాకురుదేవ మమ పాపమ పాకురుదేవ. అదనపు పొగాకు కొనుగోళ్లకు కేంద్రం నుంచి అనుమతులు సాధించిన ఎంపీకి రైతుల అభినందనలు వెల్లువెత్తాయి. శనివారం ఉదయం ఏలూరు శాంతినగర్ లోని ఎంపీ క్యాంప్ కార్యాలయంకు వందలాది మందిగా తరలివచ్చిన పొగాకు పామాయిల్ రైతులు ఎంపీని శాలువాలు, పూలమాలలతో సత్కరించారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవతో పొగాకు పామాయిల్ రైతుల సమస్యలను పరిష్కరించేందుకు కేంద్రం ముందుకు వచ్చిందని అన్నారు. రైతుల ఇబ్బందులపై పలుమార్లు తాను పార్లమెంట్ లో మాట్లాడటంతో పాటు కేంద్ర వాణిజ్య, వ్యవసాయ మంత్రులను కలిసి సమస్యలను వివరించిన మీదట స్వల్ప పెనాల్టీతో కేంద్రం అనుమతించిన వారి కంటే రైతులు అదనంగా పండించిన పొగాకును కొనుగోలు చేయడానికి కేంద్రం అంగీకరించిందని అన్నారు. ఆయిల్ ఫామ్ కు కూడా సరైన ధర లభించేటట్లు ఒత్తిడి తేగలిగామని, తాజాగా పామాయిల్ గల్లలకు మంచి ధర లభిస్తోందని అన్నారు. ఈ సందర్భంగా పొగాకు పామాయిల్ రైతు సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ తమ సమస్యలను చెప్పగానే కేంద్రం దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేసిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కు రుణపడి ఉంటామని అన్నారు. ఇటువంటి ఎంపీ దొరకడం ఏలూరు పార్లమెంట్ ప్రజల అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. శనివారం ఏలూరు ఎంపీ కార్యాలయంలో గ్రీవెన్స్ నిర్వహించారు. రైతులు, ప్రజలు భారీగా తరలి రావడంతో ఎంపీ కార్యాలయం కిక్కిరిసింది. నియోజకవర్గాల్లో సమస్యలపై పలువురు వినతి పత్రాలు ఇచ్చారు. వినతులు పరిశీలించిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేశారు. జంగారెడ్డిగూడెం ఏలూరు రహదారి పనులు నిలిచిపోవడంపై కాంట్రాక్టర్ ను, R&B అధికారులను పిలిచి మాట్లాడారు. ఈ డిసెంబర్ నాటికి పెండింగ్ పనులన్నీ పూర్తి చేయాలని ఎంపీ ఆదేశించారు. ఖమ్మం, కొవ్వూరు జాతీయ రహదారిపై జంగారెడ్డిగూడెం నుంచి ద్వారకా తిరుమల, ఏలూరు, కైకలూరు, కత్తిపూడి మీదుగా నూతన జాతీయ రహదారిని ప్రతిపాదిస్తున్నట్లు ఎంపీ మహేష్ కుమార్ వెల్లడించారు. పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ కొత్త రహదారి కోసం త్వరలో ప్రతిపాదనలు తయారు చేసి కేంద్రానికి పంపుతామని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ చెప్పారు.
వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. ఇవాళ సీలింగ్ లిమిట్ తీసేసేయాలని పైసారి మనం అందరం కూర్చున్నప్పుడు మాట్లాడుకున్నాం. మనం మళ్ళీ ఢిల్లీ పోయినప్పుడు కామర్స్ మినిస్టర్ తో మాట్లాడితే ఈసారి కంపల్సరీ మీటింగ్ పెట్టుకొని చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతి టైం ఎక్సైజ్ పండియడము, మేము కొనుక్కోవడము ఇదే ఎక్కువ అవుతుందని వాళ్ళు చెప్పడం జరిగితే నేను మళ్ళీ మన యశ్వంత్ గారితో మాట్లాడి, అలాగే మన లోకేష్ గారితో మాట్లాడితే మళ్ళీ బ్రహ్మసాని గారితో కూడా మాట్లాడమని చెప్పి బ్రహ్మసాని గారికి ఆ పని చెప్పినాక బ్రహ్మసాని నేను ఇద్దరం కూడా యశ్వంత్ గారిని పిలిచి మాట్లాడి ఖచ్చితంగా మళ్ళీ ఇది చేయాలంటే మళ్ళీ ఏదో లీగల్ గా ప్రాబ్లం వస్తుందంటే స్మాల్ పెనాల్టీ పెట్టి, లీగల్ గా ప్రాబ్లం లేకుండా స్మాల్ పెనాల్టీ పెట్టి చేయమని చెప్పాను. ఎక్కువ పెనాల్టీ లేకుండా కూడా చేయమని అదే స్మాల్ పెనాల్టీ వేసి ఆ కొనుగోలుకి సీలింగ్ తీయడం జరిగింది. అది మీకు ఇవాళ 74 కోట్లు టొబాకో రైతులకి మళ్ళీ రేట్ రావడం జరిగింది. అలాగే మీరందరూ కూడా నేను అడిగేది ఏంటంటే ఎలక్షన్ టైంలలో నేను కొత్త అయినా కూడా మీరందరూ కూడా, నేను కొత్తగా వచ్చినా కూడా మీరందరూ కూడా నన్ను గెలిపిస్తే నేను అప్పుడు చెప్పాను రైతులకి కంపల్సరీ నేను అండగా ఉంటానని చెప్పాను. నా మాట నిలబెట్టుకుంటా పనులు ముందుకు వెళ్తున్నామని కూడా నేను తెలుసుకున్నాను. జీలుగుమిల్లి మండలం దర్భగూడెం గ్రామంలో ఎస్సీ కాలనీ ప్రజలు రహదారి కోసం ఆవేదన వ్యక్తం చేశారు. దహన సంస్కారాల సమయంలో మృతదేహాలను మోసుకెళ్లేందుకు సరైన రోడ్డు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం చెరువు కట్టపై నడుచుకుంటూ వెళ్లాల్సి వస్తుందని, వర్షాల సమయంలో నీటిలో నడవడం అసాధ్యమవుతుందని గ్రామస్తులు వాపోయారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని రహదారిని ఏర్పాటు చేయాలని కోరారు. సార్, ఇది మా వల్లకాడికి వెళ్ళే దారి ఈ రకంగా తయారైపోయింది. సంవత్సరం తుక్కు అయితే నడుతున్నాం, కానీ ఇది మొత్తం చేయలేకపోతున్నాం సార్. చాలా ఇబ్బందిగా అయిపోతుంది. వస్తాకు కూడా అక్కడ నుండి ఇక్కడ వరకు కూడా మొత్తం 375 మీటర్లు వచ్చింది సార్. కొలిసాము. ఈ రకంగా ఉంది సార్. చూడండి సార్, ఇక్కడ 2 తోరలు పెట్టాలి. 2 తోరలు పెట్టి దీనికి అది మట్టి పోతేనే కానీ, మట్టి పోసి గ్రావులు పోతేనే కానీ రోడ్డు శుభ్రంగా బాగుపడదు. ఈ నెల 22వ తేదీ నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు జంగారెడ్డిగూడెంలో విజయదుర్గ అమ్మవారి దసరా ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ మారిశెట్టి రాధాకృష్ణ తెలిపారు. ఆలయ ప్రాంగణంలో శనివారం సాయంత్రం దసరా ఉత్సవాల కరపత్రాలను ఆవిష్కరించారు. 11 రోజుల పాటు అమ్మవారు విశేష అలంకరణలు దర్శనమిస్తారని ఉత్సవ కమిటీ చైర్మన్ గుడిమెట్ల యుగంధర్ తెలిపారు. ఆలయ కార్యదర్శి మాడా రామ్మోహన్ రావు, ఆలయ కమిటీ సభ్యులు, మహిళా కమిటీ సభ్యులు, దాతలు, భక్తుల ఆధ్వర్యంలో అమ్మవారి ఉత్సవాలు కన్నుల పండుగ నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఇమ్మని శశికుమార్ పర్యవేక్షణలో అమ్మవారి కైంకర్యాలు జరుపుతున్నట్లు తెలిపారు. రోజుకో అవతారంలో అమ్మవారు దర్శనం ఇవ్వనున్నట్లు, ప్రతిరోజు అమ్మవారి కుంకుమ పూజలు జరపనున్నట్లు పేర్కొన్నారు. అమ్మవారి దసరా ఉత్సవాలకు సంబంధించిన వివరాలను శశికుమార్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణం నడిబొడ్డులో వేంచేస్తున్నటువంటి శ్రీ పంచభూత మరకతలింగేశ్వర సహిత శ్రీచక్ర సంబంధిత శ్రీ 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 విజయదుర్గమ్మ అమ్మవారి ఆలయ తృతీయ శరన్నవరాత్రి మహోత్సవ కరపత్రాలను ఈరోజు ఆవిష్కరించినటువంటి సద్భాగ్యం కలగడం అమ్మ అనుగ్రహానికి అందరం కూడా పాత్రలయ్యామని చెప్పాలి. మరి ఈ నెల 22వ తేదీ అక్టోబర్ 22వ తేదీ ఉదయం 6:45 కలశ స్థాపనతో ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభమయ్యి 4వ తారీఖు శనివారం 4వ తారీఖు పూర్ణాహుతితోటి పరిసమాప్తం అయ్యే విధంగా గ్రామోత్సవంతో కార్యక్రమానికి రూపకల్పన చేయడం. మరి దాని ప్రకారం ఇక్కడ అమ్మవారి నవరాత్రులు అంటే 10 రోజుల పాటు విశేషంగా జరుగుతూ ఉంటాయి. 9 రాత్రులు నవరాత్రులు, 10 రోజుల పండుగ. కానీ ఈ సంవత్సరం విశేషంగా మనకు ఆ రోజు అదనంగా రావడం, అంతకు మించి శుక్రవారం కావడం వల్ల పూర్ణాహుతికి ఇబ్బందిని తలచి 4వ తారీఖు శనివారం అంటాం మనం. శనివారం నాడు పూర్ణాహుతి అయ్యే విధంగా గ్రామోత్సవం జరిగే విధంగా కార్యక్రమాలు చేయడం. దాదాపు 13 రోజుల పాటు ఈ కార్యక్రమాలన్నీ కూడా వైభవంగా ఈ ఆలయంలో చేస్తాం. ఈ ఆలయం ప్రతిష్ఠ చేసిన నాటి నుంచి ప్రతి నెల మూల నక్షత్రానికి అమ్మవారికి ప్రీతికరంగా చండీ హోమం జరిగేటువంటి విశేష కార్యక్రమం. మరి నవరాత్రుల్లో కూడా ఎందుకు చెప్తానంటే, నవరాత్రుల్లో మూల నక్షత్రం, ఆ మూల నక్షత్రం రోజున సరస్వతి అమ్మవారిగా అమ్మవారిని పూజలు చేస్తూ ఉంటాం మనం. మరి ఈ నవరాత్రుల్లో జరిగేటువంటి మూల నక్షత్రం రోజున జరిగేటువంటి చండీ హోమం విశేషమైనటువంటి ప్రాధాన్యత. ఎక్కడ ఉన్న భక్తులు అందరూ కూడా ఆ మూల నక్షత్రం రోజున అమ్మవారి దగ్గరికి వచ్చేస్తుంటారు. అంత విశేషమైనటువంటి శక్తి సంపూర్తినిగా అమ్మవారు ఆ రోజు జరిగే ప్రతి కార్యక్రమం కూడా విశేష కార్యక్రమంగా చెప్తారు. ఇవన్నీ కూడా ఆలయ ప్రధానార్చకులు గౌరవ మోహన శర్మ గారి నేతృత్వంలో విశేషంగా కార్యక్రమాలు మనం నిర్వహించుకుంటూ అనేక అర్చనలు, పూజలు, విశేష అర్చనలు, అమ్మవారికి ప్రీతికరంగా కుంకుమార్చన కానివ్వండి, అమ్మవారికి లక్ష పుష్పార్చన కానివ్వండి, నిత్యం హోమం కానివ్వండి, అనేకం చేసుకుంటూ ఉండేటువంటి సోదరిమణులందరూ కూడా విశేషంగా నిత్యం లలితా సహస్రనామ పారాయణ చేస్తూ అమ్మవారి 9 రోజులు అనేక కార్యక్రమాలకు రూపకల్పన చేయడం జరిగింది. అదేవిధంగా మన ప్రాంతంలో స్థిరనివాసం ఏర్పరచుకున్నటువంటి మార్వాడి సోదరులందరూ కూడా ఈ ఆలయానికి రావడం, ఇక్కడ
వాళ్ళ స్టైల్స్ ఒక్కొక్కరిది అమ్మవారు ఒక పద్ధతి. దాండియా అని అమ్మవారి ముందు రోజు 9 రోజుల పాటు నృత్య ప్రదర్శన చేసి విశేషంగా ప్రత్యేకించి ఇక్కడ మనం చెప్పుకోవాలంటే రాజపూత్ అసోసియేషన్గా విశేషంగా వారి బంధువులందరూ కూడా ఈ అమ్మవారి సేవలో ధరిస్తూ ఉంటారు. ఇది ఈ ప్రాంతానికే కాకుండా ఈ వర్గాల ప్రజలకి ఆలవాలంగా ఇసుక అమ్మవారి ఆలయం నిలవడం అనేది ఇక్కడ జరిగిన ప్రతి కార్యక్రమం కూడా మంచి సత్ఫలితాన్ని ఇస్తుంది అని భక్తులు చెప్తుంటే చాలా ఆనందం కలుగుతూ ఉంటుంది. అమ్మ ఎక్కడున్నా విశేషమైనటువంటి శక్తి స్వరూపిణి. ఆవిడ్ని ఆరాధించే క్రమంతో అమ్మవారు విశేషంగా మనందరి కోరికలు నెరవేరుస్తూ ఉంటారు. అటువంటి కార్యక్రమాన్ని చక్కగా చేసుకునేటువంటి భాగ్యం నిర్వహించడం మనకి అమ్మ ప్రసాదించినటువంటి భాగ్యం. భక్తులందరూ కూడా కార్యక్రమంలో పాల్గొని ధరించవలసిందిగా సభక్తిపూర్వకంగా ఆలయ కమిటీ తరఫున ఉన్నటువంటి ఆలయ భక్తులందరినీ కూడా ఆహ్వానిస్తుంది. కార్యక్రమం ఏంటంటే విచ్చేసిన భక్తులందరికీ కూడా ఒక టోకెన్స్ వేయించారు. వచ్చి భక్తులందరూ కూడా నేను నీ దగ్గరికి వచ్చానమ్మా అంటే సాయంకాలం ఒక లక్కీ డ్రా నిర్వహించి ఆ ఒక బహుమతిని కూడా ఉచితంగా ఇది డబ్బులే పెట్టుకోక్కర్లేదు. మనం ఊరికే వచ్చిన తర్వాత టోకెన్ ఎలా వేస్తూ ఉంటాం. అలా ఎందుకని అంటే ఏదో రకంగా భక్తుల్ని భగవంతుడి దగ్గరికి రప్పించి ఆ అమ్మవారి ప్రసన్నం అందరికీ అందజేయాలి. ఇది లక్ష్యం ఇక్కడ కమిటీ పనిచేసేది. కాబట్టి ఇది ఎవరు మెచ్చుకుంటారని మరొకటి కాదు. ఇది అంతా కూడా అమ్మవారి అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరికి అందజేయాలనే లక్ష్యంతో కమిటీ ఏర్పాట్లను చేసింది. అదేవిధంగా ఒక స్పెషల్ లక్కీ డ్రా చేసి విరాళం ఇచ్చినటువంటి దాతలందరికీ అమ్మవారి ప్రసాదంగా ఒక్కొక్క ఉచిత బహుమతి ఒక డైలీ ప్రతిరోజు కూడా ఒక లక్కీ డ్రా నిర్వహిస్తూ అమ్మవారి అనుగ్రహం. ఈ సంవత్సరం దసరా మహోత్సవం జరిగింది. మెమొరబుల్గా ఏదన్నా ఉండాలి, అది కొంతమంది ఇళ్ళలో మనకి అమ్మవారి అనుగ్రహం ఉండాలి అని విరాళాలు ఇచ్చినటువంటి దాతలందరి పేర్లు ఈ డ్రాలో కలిపి వాళ్ళకి స్పెషల్గా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం మండలం వేగవరం వేణు కార్డియాక్ సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు జర్నలిస్టుల ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన డీఎస్పీ రవిచంద్ర. దిశ సమావేశంలో పాల్గొన్న ఏలూరు ఎంపీ మహేష్ యాదవ్ ఏలూరులో కార్యాలయంలో వినతి పత్రాలు స్వీకరించిన ఎంపీ. ఈ నెల 22వ తేదీన కామవరపుకోట లక్ష్మీ హయగ్రీవ లలిత దేవి పీఠం నందు ప్రారంభం కానున్న దసరా ఉత్సవాలు వివరాలు వెల్లడించిన జ్యోతిష్య వేద పండితులు దుర్గాబాబు స్వామి. భక్త సంద్రమైన జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి క్షేత్రం గిరి ప్రదక్షిణకు భారీగా తరలి వచ్చిన భక్తులు. పాత చింతలపూడిలో దాహర్తి తీర్చిన ఎమ్మెల్యే రోషన్ కుమార్ తాగునీరు బోరు వేయడంపై హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు. వార్తలు సమాప్తం. నమస్కారం.